వచ్చేటువంటి ఆషాఢ మాసం బోనాలకు సంబంధించి ఈ రోజు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవం కావచ్చు, ఆ బల్కంపేట ఎల్లమ్మ ఆషాఢ మాస బోనాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ అయినటువంటి పొన్నం ప్రభాకర్తో పాటు ఇటు దేవాదాయ శాఖ మంత్రులు, అక్కడ ఉన్నటువంటి అధికారులతో పాటు పోలీస్ బృందంతో పాటు కమిటీ సభ్యులు కూడా ఇక్కడ పాల్గొన్నట్టుగా తెలిసింది. అయితే ముఖ్యంగా ఏదైతే ఆషాఢ మాసం బోనాలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, జాగ్రత్తల పైన కూడా ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి పొరపాట్లు కావచ్చు, గతంలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, మరోసారి పునరావృతం కాకుండా ఉండడం కోసము తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పటికే అధికారులు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా కావచ్చు, ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ఆషాఢ మాస బోనాలకు సంబంధించి గోల్కొండ కావచ్చు, సికింద్రాబాద్ మహంకాళి కావచ్చు, లష్కర్ బోనాలు కావచ్చు, బల్కంపేట ఎల్లమ్మ తల్లి బోనాలు కావచ్చు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో దాదాపుగా నెల రోజుల పాటు వారం జరిగేటువంటి బోనాలకు సంబంధించి హైదరాబాద్ మహానగరంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పినట్టుగా తెలిసింది. ముఖ్యంగా బల్కంపేట బోనాలకు సంబంధించి 7, 8, 9 3 రోజులలో ఘనంగా ఈ బోనాల్లో మహోత్సవం నిర్వహిస్తారు. కాబట్టి బల్కంపేట సమీపంలో ఉన్నటువంటి దాదాపు కిలోమీటర్ మేర పరిధిలో ఉన్నటువంటి ఇళ్లకు అంటే ఇటు వాటర్ సౌకర్యం కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు కావచ్చు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే అధికారులకు చెప్పినట్టుగా తెలిసింది. అంతేకాకుండా ముఖ్యంగా గతంలో చాలా సందర్భాల్లో అంటే చాలా ప్రాంతాల్లో డీజే అనుమతి లేకపోయినప్పటికీ డీజే నిర్వహిస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కోరిన మేరకు ఈసారి ఖచ్చితంగా డీజే ఫెసిలిటీ ఎవరు యూజ్ చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. పోలీసు అధికారులు కూడా ముఖ్యంగా మందుబాబులు ఎక్కడైనా కూడా మందుబాబులు అత్యుత్సాహం ప్రదర్శిస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెడతామని చెప్పేసి కూడా వాళ్ళు సూచించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి రేపు జరగబోయే ఇప్పుడు జరగబోయేటువంటి బోనాల మహోత్సవ కార్యక్రమానికి మాత్రం గతంలో జరిగినటువంటి ఇబ్బందులు ఏవి తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పేసి పొన్నం ప్రభాకర్ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా గతంలో క్యూ లైన్లో కావచ్చు, ముఖ్యంగా ఏదైతే విఐపి దర్శన టికెట్లకు కావచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా విఐపి టికెట్స్ పాస్ చేసిన క్రమంలో చాలామంది విఐపీలకే దర్శన భాగ్యం కలుగుతుంది, సామాన్య ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని చెప్పేసి వాళ్ళకు కొన్ని కంప్లైంట్స్ కూడా వచ్చిన నేపథ్యంలో ఈసారి వివిఐపి కావచ్చు, విఐపి టికెట్ల చాలా వరకు తగ్గించాలని చెప్పేసి మేరకు నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా రేపు జరగబోయే అంటే వచ్చేటువంటి ఆషాఢ మాస బోనాలకు సంబంధించి గతంలో 15,000 కోట్లు మాత్రమే ప్రభుత్వం మంజూరు చేసే దానికి అదనంగా ఈసారి 5,000 కోట్లు జమ చేసి అధికంగా ఈసారి ఖచ్చితంగా బోనాలకు అధిక మొత్తంలో నిధులు మంజూరు చేసినట్టుగా కూడా మంజూరు చేయబోతున్నాం అన్నట్టుగా కూడా ఇక్కడ అధికారులు అయితే చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తామనేసి వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తానికి వచ్చేటువంటి ఆషాఢ మాస బోనాలకు ఇప్పటికే సమీక్షా సమావేశాలు కంటిన్యూస్గా నిర్వహిస్తున్నాయి, అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత న్యూస్ 360 హైదరాబాద్.